చాలా రోజుల తర్వాత మీ ముందొచ్చేసి 30 ఫీట్ రోడ్‌కి ఉన్నటువంటి 150 యాడ్స్ మీకు న్యూ ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను. ఏదైతే మీరు ఇల్లు చూస్తున్నారో ఇది వెస్ట్ సౌత్ కార్నర్ హౌస్ అని చెప్పొచ్చు. 30 ఫీట్ రోడ్‌కి అయితే ఉంటుంది. ఇల్లొచ్చేసి చాలా అద్భుతంగా అయితే కన్‌స్ట్రక్షన్ చేశారు. ఇల్లు అయితే చాలా బాగుంటుంది. మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. ఒక షట్టర్ ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి 2 బీహెచ్‌కే ప్లానింగ్‌తో అయితే కన్‌స్ట్రక్షన్ చేశారు. ఇల్లు అయితే 30 ఫీట్ రోడ్ అయితే ఉండడం జరుగుతుంది. కన్‌స్ట్రక్షన్ విషయంలో ఎక్కడ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంత మంచిగా అయితే ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేశారు. ఇల్లు అయితే చాలా బాగుంటుంది. పార్కింగ్ కూడా మీకు చాలా పెద్దగా స్పేసియస్‌గా అయితే వచ్చింది. క్లియర్‌గా చూసుకోవచ్చు. ఏదైతే ఇండిపెండెంట్ హౌస్ ఉంటుందో ఇండిపెండెంట్ హౌస్‌కి వచ్చేసి మీకు ఇండిపెండెంట్ బోర్ ఉంటుంది. అదేవిధంగా సంపు ఉంటుంది. సో మీకు వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే విధంగా మీకు క్లియర్‌గా చూసుకున్నట్లయితే మిషన్ భగీరథ వాటర్ కూడా రావడం జరుగుతుంది. క్లియర్‌గా చూసుకోవచ్చు. మిషన్ భగీరథ వాటర్ కనెక్షన్ కూడా మీకు ఇవ్వడం జరిగిందండి. సో క్లియర్‌గా చూసుకోవచ్చు. సో ఇల్లు వచ్చేసి చుట్టూ సెట్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. పక్క వాస్తు ప్రకారంగానే ఇల్లు అనేది కన్‌స్ట్రక్షన్ చేశారని చెప్పొచ్చు. ఇల్లు వచ్చేసి చాలా మంచిగా అయితే కన్‌స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ హౌస్ వచ్చేసి 2 బీహెచ్‌కే ప్లానింగ్‌తో అయితే కన్‌స్ట్రక్షన్ చేశారు. క్లియర్‌గా చూసుకోవచ్చు. 2 బీహెచ్‌కే ప్లానింగ్‌తో కన్‌స్ట్రక్షన్ చేశారండి. సో హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, అదేవిధంగా చిన్నగా పూజ రూమ్. దాంతోపాటు మనం క్లియర్‌గా చూసుకున్నట్లయితే ప్రతి బెడ్రూమ్‌కి వచ్చేసి అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. క్లియర్‌గా చూసుకోవచ్చు. మీకు రెడీ టు ఆక్యుపై స్టేజ్‌లో ఉందండి. సో మీరు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. విత్ ఫ్యాన్‌తో సహా మీకు హౌస్ అయితే సేల్ చేయడం జరుగుతుంది. ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ మధ్య కాలంలో చాలామంది భయపడుతున్న విషయం ఏంటంటే హైడ్రా ఫ్రెండ్స్. ఏదైతే ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేశారో నియర్‌గా ఎలాంటి చెరువులు కానీ, కుంటలు కానీ, నాలాలు కానీ ఏం లేవు ఫ్రెండ్స్. సో హైడ్రా సేఫ్ అని చెప్పొచ్చు. సో మీకు క్లియర్‌గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇల్లు వచ్చేసి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇది ఎలాంటి ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్‌లో లేదు ఫ్రెండ్స్. నియర్‌గా మీకు దరిదాపుగా ఇలాంటి మీకు ఏదైతే ఇల్లు ఉందో మీకు దరిదాపుగా ఏమి చెరువులు కుంటలు ఏం కనబడవు. అదేవిధంగా ఈ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా అన్ని క్లియర్‌గా ఉంటాయి. మీరు ప్రతిదీ తీసుకోవచ్చు. లింక్ డాక్యుమెంట్లు కావచ్చు, అదేవిధంగా మీకు మున్సిపాలిటీ పర్మిషన్ కావచ్చు, ప్రతిదీ కూడా మీకు క్లియర్‌గా ఉంటుంది. సో ఎక్కడ మీకు కాంప్రమైజ్ కాకుండా విత్ ఫ్యాన్‌తో సహా ఈ ఇల్లు వచ్చేసి అమ్మేస్తున్నారండి. సో క్లియర్‌గా ఉంటుంది టైటిల్ వచ్చేసి. అదేవిధంగా మీకు ఏం డౌట్ ఉన్నా కూడా మీరు ఈసీ తీసుకొని మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. దాంతోపాటు మనం ఇంకో విధంగా ఆలోచించినట్లయితే ఈ ఇంటి పైన మీకు 80-90% బ్యాంక్ లోన్ వస్తుంది. ఏ బ్యాంక్లో అయినా తీసుకోవచ్చు. సో మీకు అది ఎస్బీఐ అయినా సరే, మీ గవర్నమెంట్ బ్యాంకులో అయినా సరే, ప్రైవేట్ బ్యాంకులో అయినా సరే ఎక్కడైనా తీసుకోవచ్చు. ఈవెన్ మీకు ఎలాంటి సిబిల్ ప్రాబ్లం ఉన్నా కూడా మీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మాత్రం తప్పకుండా మనం లోన్ చేపేయడం జరుగుతుంది. మీకు సెటిల్మెంట్లు ఉన్నా కూడా మనం లోన్ చేపేయడం జరుగుతుంది. అవి ప్రైవేట్ బ్యాంకులో అయినా సరే, అదేవిధంగా గవర్నమెంట్ బ్యాంకులో అయినా సరే ఎక్కడైనా మీరు లోన్ తీసుకోవచ్చు. చాలా తక్కువ ఇంట్రెస్ట్కి మనం లోన్ చేపేయడం జరుగుతుంది. మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. ఇండిపెండెంట్ హౌస్కి వచ్చేసి మీకు సపరేట్ ఒక షట్టర్ కూడా ఇవ్వడం జరిగిందండి. క్లియర్‌గా చూసుకోవచ్చు. ఏదైతే ఇల్లు ఉందో మీకు సౌత్ వెస్ట్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ హౌస్ డైమెన్షన్ వచ్చేసి 30-45 డైమెన్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైతే ఈ ప్రాపర్టీ ఉందో సో నియర్గా మీకు స్కూల్స్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ అన్నీ కూడా నియర్లో. ఈ ప్రాపర్టీకి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మీకు 65 lakhs నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. చాలా వరకు తగ్గడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి రావచ్చు. మీకు చాలా తక్కువ ప్రైస్లోనే ఇల్లు అనేది సేల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.